ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తెగించి మృతి కోపగించి పాపపు నెగుల్ దిగుల్ సుగ సుగానంచెను యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను గణించెను. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నా. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు దైవవాక్యాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ యొక్క ప్రాతకాల వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మన వాక్యాంశం, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. చెప్పండి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. నిన్నటి దినాన వాక్య ధ్యానము అతిశయించకూడదు. ఈవేళ వేటి యందు అతిశయించకూడదు. మొదటిగా జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. ఒక ప్రశ్నతో వాక్య ధ్యానానికి వెళదాం ప్రియులారా. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మంచిది. ఆరోగ్యం ఇచ్చాడు, మంచిది. నీకు సిరి సంపద ఇచ్చాడు, మంచిది. ఇటువంటివి ఎన్నెన్నో గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. రెండవ ప్రశ్న వేసుకుంటే, అవన్నీ నీవు సంపాదించుకున్నావా, లేక నీ దేవుని యొద్ద నుండి రూపొందుకున్నావా? మనం ఈ ప్రశ్నతో ఆలోచన చేస్తాము. దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు.
యెహోవా యందలి భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదించబడతారు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈవి ఆశీర్వాదము, ఐశ్వర్యము, జ్ఞానము, శౌర్యము ఇవన్నీ కూడా ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడు. దేవుని యొద్ద నుండి పొందుకున్నాం తప్ప మన స్వతహాగా పుట్టిన తోడనే మనం వీటన్నిటినీ కూడా పొందుకోలేదు కదా. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఈవేళ వాక్య ధ్యానములో జ్ఞాని తన యొక్క జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. ఎందుకు ఈ మాటలు వాక్యం సెలవిస్తుంది అంటే జ్ఞానము ఎక్కడ నుండి వచ్చింది. వాక్య ప్రకారముగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి మాటలు యోబు గ్రంథములో 28వ అధ్యాయములో 12వ వచనములో జ్ఞానము ఎక్కడ దొరుకును? ఏమండి, డబ్బు ఉంటే ప్రపంచంలో దొరకని వస్తువు లేదట. కానీ డబ్బు ఉంటే జ్ఞానం నీవు కొనగలవా? ఉదయకాలం ఆలోచన చేద్దాం. ఇది కొనగలిగిన వస్తువు అయితే ఎవరూ శ్రమ పడక్కరలే. ఏమండి, అందుకే దైవవాక్యం అంటుంది జ్ఞానము ఎక్కడ దొరుకును? దైవవాక్యం అంటుంది యోబు గ్రంథములో 28వ అధ్యాయంలో 28వ వచనములో అంటుంది యెహోవా యందు భయభక్తులే జ్ఞానము. ఎలాగొచ్చిందట అంటే మానవుడికి జ్ఞానము కొంటే రాలేదు, అప్పు తీసుకుంటే రాలేదు, ఎవరో చెప్తే రాలేదు. సూటిగా మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యము. యెహోవా యందు భయభక్తులే జ్ఞానము. అందుకనే 90వ సంకీర్తన 12వ వచనములో దైవవాక్యం అంటుంది మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము. అంటే మాకు జ్ఞాన హృదయము కలుగు చేయమంటే మానవునికి ఏమి లేదు చెప్పండి? జ్ఞానము లేదు. యాకోబు పత్రికలు అందుకంటాడు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగు నేను ఇస్తాను. జ్ఞానం దేవుని దగ్గరే ఉన్నది. దాన్ని పొందుకుంటానికి మనం అడగాలి. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము అంటుంది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు జ్ఞానము కలుగుతుంది. అందుకనే భక్తుడు అంటాడు మాకు జ్ఞాన హృదయం కలుగు చేయి, నువ్వు అనుగ్రహించాయా. మా ఎంతటా మాకు జ్ఞానం కలుగదు, జ్ఞానోదయం కలుగదు. జ్ఞానమయ్యున్న దేవుడవు నీవే. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, సామెతల గ్రంథములో 2వ అధ్యాయములో 6వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము. ఆ తదుపరి వాక్యం అంటుంది యెహోవాయే నీకు జ్ఞానం ఇస్తాడు. దేవుని యొద్దకు రా, నువ్వు జ్ఞానము కొరకు అడుగు. అది నీ కొదువుగా ఉంటే అడుగు, ఆయన ఇస్తాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు, దేవుని యందు, త్రియేక దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటావా? జ్ఞానానికి మూలము ఆయనే. ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దైవవాక్యము మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనములో ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండునట్టు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనెను. ఎందుకంటే అది దేవుడిచ్చినటువంటి జ్ఞానము అని మరిచి దేవుని యొద్ద నుండి జ్ఞానమును పొందుకోకుండా లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వారు నీ దేవుడు ఏం చేస్తాడు? వెర్రివారిగా చేస్తాడట. వెర్రివారిగా ఆయన చేస్తాడట. తూర్పు దేశపు జ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞులు, నక్షత్ర జ్ఞానము కలిగిన వారు యేసు ప్రభు పుట్టుకను వారు చూచి వచ్చారు. వచ్చి హేరోదు రాజు దగ్గర అంటాడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? వాళ్ళు చెప్పవలసింది పోయి వారి యొక్క జ్ఞానము వెర్రితనముగా మార్చబడింది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనము. ముగింపుగా
ఒక బాటసారి ఎండలో ప్రయాణిస్తున్నాడు. ఒక చక్కటి పెద్ద మర్రి చెట్టు ఊడలు చాచుకుని ఉంది నీడ. ఆ నీడలో అతడు వెల్లికిలా పడుకున్నాడు. నీడ తగిలేటప్పటికి ఆలోచన వచ్చింది, చెట్టు పెద్దది, పండు చిన్నది, దేవుడికి బుద్ధి లేదు, తెలివి లేదు, జ్ఞానము లేదు, ఎంత పెద్ద చెట్టుకి కనీసం ఒక గుమ్మడి పండు అంతా మర్రి పండు ఉండాలని ఆలోచిస్తూ నిద్రలో జారిపోయాడు. చల్లటి వాతావరణం, నిద్ర పడుతూ పడుతూ ఉంది. ఒక మర్రి పండు రాలి ముక్కు మీద పడి తువ్వున లేచి అటు ఇటు చూసి కంగారు పడ్డాడట. అవును, దేవుడు వెర్రివాడు కాదు, నేనే వెర్రివాడును. దేవుడు వెర్రివాడు అని నేను అనుకున్నాను. ఒకవేళ నేను అనుకున్నట్లు గుమ్మడి పండు అంతా ఉంటే నా ముక్కు ఈ పాటికి ఎముక విరిగి ఉండేది. అవును ప్రియులారా, మానవుని యొక్క జ్ఞానము అనేది దేవుని యొక్క వెర్రితనముతో సమానము. కాబట్టి లోక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు, దైవ సంబంధమైన జ్ఞానం కలిగి ఉందాం. కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం 20వ వచనములో ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనలో ఆరాధిస్తున్నటువంటి ప్రతి కుటుంబము కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. ఎందుకంటే జ్ఞానము దేవునిది, జ్ఞానము దేవుడిచ్చాడు. దేవుని దగ్గరికి వద్దాం, దేవుని అడుగుదాం, దేవుని యొద్ద నుండి పొందుకుందాం. ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. మా జ్ఞానము వెర్రితనముతో సమానం నాయన. ఈ జ్ఞానము నీ యొద్ద నుండి మేము పొందుకోవాలి. నీకు వందనాలు. మమ్మల్ని జ్ఞానముతో నింపు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించి నాయనా, ఇదిగో ప్రభు, అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డ, టెట్ ఎగ్జామ్ కొరకున్న ప్రభు, అలాగనే తండ్రి డిఎస్సి కొరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, అలాగే తండ్రి వివాహాల కొరకు, ఇంకా అనేక రకాలు నా తండ్రి నాయన బిడ్డలు ప్రభు పరీక్షలు ప్రయత్నాలు ఉన్న బిడ్డలకు జాయము కలుగు చేయి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.